కాశీ లేదా వారణాసి ఈ విశ్వంలో లేదా ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరం. మన హిందూ ధర్మంలో కాశీకి ఉన్న ప్రాముఖ్యత అసలు ఇంకొక నగరానికి గాని ఇంకొక ఊరికి గాని ఏ ప్లేస్ కూడా ఇటువంటి ప్రాముఖ్యత లేదు. అసలు మనం కాశీలో మరణిస్తే లేదా మన శవం కాశీ ఘాట్లో కాలితే మన జన్మ జన్మ పాపాలు మరియు కర్మలు మొత్తం దగ్ధమైపోతాయి అని అందరూ అంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు కాశీలో చనిపోతే లేదా మరణిస్తే కాశీఘాట్లో మనం శవం కాలితే ఏమవుతుందో మరియు ఆ పరమేశ్వరుడు వచ్చి మన చెవిలో ఏం చెప్తాడు, అసలు ఏం ఉపదేశిస్తాడు, తారక మంత్రం అంటే ఏంటి, అసలు తారక మంత్రం ఎలా వచ్చింది, ఆ మంత్రం ప్రాముఖ్యత ఏంటి, మరియు ఈ విషయం వెనకాల ఉన్న పూర్తి సమగ్రమైన ఆధ్యాత్మిక రహస్యాలను మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు కాశీ నగరాన్ని ఏమంటారంటే శివుడు త్రిశూలం ఉంది కదా, ఆ త్రిశూలం పైన సాక్షాత్తు పరమశివుడు నిలిపాడని చెప్తారు. శివుని త్రిశూలం పైన నిలిచే నగరం అని ప్రసిద్ధి. ఎంతో గొప్ప కదా. అసలు ఇలాంటి కాశీ నగరానికి అలా పేరు వచ్చిందంటే అందుకే చాలా మంది కాశీకి వెళ్ళాలని పరితపిస్తుంటారు. ఇప్పుడు మనకు ఉన్న పలంగా ప్రళయం వచ్చినా ఈ ప్రపంచానికి ఏం జరిగినా ఆ కాశీ నగరాన్ని తాకలేవు అని మన వేదాలు మరియు మన ధర్మం చెబుతుంది. అసలు మన కాశీని ఇంకొక క్షేత్రంగా పిలుస్తారు. అదేంటంటే అవిముక్త క్షేత్రం. దానికి అర్థం ఏంటంటే ఆ ముక్కంటి, ఆ దయాలువు, ఆ పరమశివుడు కాశీ నగరాన్ని ఎప్పుడు వీడడు అని అర్థం. ఎందుకంటే కాశీ నగరం అంటే ఆయనకు చాలా ప్రీతి. అసలు మనం అనుకుంటాం కానీ శివయ్య పైకి చెప్తాడు నాకు అన్ని ఒకటే, అంతా ఒకటే. కానీ పర్సనల్ గా ఆయనకు కొన్ని రుచులు ఉంటాయని అనిపిస్తుంది. ఆయన పరబ్రహ్మం అయి ఉండొచ్చు. అవును, ఆయనకు అన్ని ఇష్టమే. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. కానీ మన ధర్మం మరియు శివపురాణం తీసుకున్నా ఆయనకు చాలా ఇష్టం కాశీ అంటే, పరమ ప్రీతి కాశీ అంటే. అసలు మనం ఎక్కడైనా చనిపోవచ్చు, మన మరణం ఎక్కడైనా సంభవిస్తుంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, కాశీలో మరణం రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అసలు కాశీలో మరణం రావడం అంటే అది నిజమైన స్వర్గం, మరో వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకని ఈ కాశీకి ఇంత ప్రాముఖ్యత వచ్చింది, అది మనం ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తామంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత యమధర్మరాజు మరియు దూతలు వచ్చి మన ఆత్మని కలెక్ట్ చేసుకుంటారు, మన ఆత్మని తీసుకోవడానికి వస్తారు అని గరుడ పురాణం ప్రకటిస్తుంది. కానీ కాశీలో మరణిస్తే ఆ ప్రాణికి యమలోకంలో ప్రవేశం ఉండదు. ఎలాగంటే ఆ పవిత్రమైన కాశీ నగరానికి మొత్తం స్వయంగా ఆ ముక్కంటి అవతారుడైన కాలభైరవుడు అధిపతిగా ఉన్నాడు, క్షేత్ర రక్షకుడిగా ఉన్నాడు. అక్కడ చనిపోతుంటారు కదా, వారికి కర్మలు అమలు చేయాలన్నా మరియు శిక్షలు విధించాలన్నా ఆ ఆత్మలకు మోక్షం ప్రసాదించాలన్నా కేవలం ఆ కాలభైరవుడు వల్లే అవుతుంది. కాశీ నగరంలో అద్దుమీరి యమధర్మరాజు ప్రవేశించడం జరగదు. ఒకవేళ ప్రవేశించినా ఆయన కూడా దండన తప్పదు. ఇంత గొప్పది ఈ కాశీ క్షేత్రం. కాశీలో కొన్ని అద్భుతమైన ఘటనలు జరుగుతాయి. ఈ విశ్వేశ్వరుడు ఆ శరీరాలు కాటిపై ఉన్నప్పుడు స్వయంగా ఆయననే వస్తాడు. స్వయంగా ప్రాణనాథుడు, ఆ లోకేశ్వరుడు, ఆ పరమశివుడు ఆ కాటిపై ఉన్న శవాల దగ్గరికి వచ్చి కుడి చెవిలో ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దీనినే తారక మంత్రం అని చెప్తారు. ఈ తారక మంత్రానికి అర్థం చెప్తాను వినండి. తారక మంత్రం అంటే దాడించడం అని అర్థం. దాడించడం అంటే ఈ భవభయ దుఃఖ సంసార సాగరాన్ని చాలా సులువుగా దాడించడం అని చెప్తారు. అలా దుఃఖం నుంచి, ఈ సంసార సాగరం నుంచి దాటించి ఆ పరమేశ్వర ఐక్యం అయిపోవడమే ఈ తారక మంత్ర ఉద్దేశం. కానీ ఈ తారక నామంపై అనేక వివాదాలు ఉన్నాయి. కొంతమంది అయితే రామనామమే తారక మంత్రం అని చెప్తారు. రామ అనే శబ్దం ఉంది కదా, అందులో రా అంటే ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మరియు మా అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి ఈ మంత్రాల నుంచి తీసుకోబడ్డాయి. రామనామాన్ని మనం ఈ రెండు కలయికల మంత్రం నుంచి తీసుకొని చెప్పవచ్చు. ఆ మహేశ్వరుడు స్వయంగా వచ్చి ఆ మృతదేహాల శరీరాల్లో ఈ తారక నామమైన రామనామాన్ని, ముక్తిని పొందే నామాన్ని ఉపదేశిస్తాడు. దీనివల్ల ఆత్మకు స్వస్థత లభించి మరో జన్మ లేకుండా చేస్తాడు ఆ కరుణామయుడు. అలా అయితే మరి కాశీలో మరణించిన వారికి ఖచ్చితంగా మోక్షం వస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దానికి ఒక నియమం పాటించాలి. నియమం ఏంటంటే భైరవ యాతన. ఇందులో ఒకటి ఏంటంటే ఆ మనిషి పాప పుణ్య కర్మలను లెక్కించిన తర్వాత అతను ఎక్కువ పాపాలు చేశాడు మరియు దుర్మార్గంగా బతికాడు, చాలా అధర్మంగా బతికాడు అని తెలిస్తే యమధర్మరాజుగానే భయంగా మారిపోతాడు కాలభైరవుడు. అతి ఘోరమైన శిక్షలు ఉంటాయి భైరవ యాతనలో. డైరెక్ట్ గా మోక్షం ఎవరికి రాదు. వాళ్ళ పాప పుణ్య ఫలాల లెక్క తెలిసిన తర్వాత అందరికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు. మోక్షమా లేదా మరణానికి మించిన ఘాటైన శిక్షల. ఆ కాశీలో చనిపోయిన ఆత్మలకు ఒకవేళ చెడు కర్మలు చేసి దోషిగా ఉన్న ఆత్మలు భైరవ యాతన పొందిన తర్వాత సాక్షాత్తుగా పరమశివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు. ఈ మాట నేను చెప్పడం లేదు, సొంత మాటలైతే అసలు కాదు. నేను చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను. ఇది చెప్తుంది కరెక్టా రాంగా, ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుందాం అని ఆలోచనతో ఉన్నాను. మొత్తం క్షుణ్ణంగా వెతికి ఈ వీడియో చేస్తున్నా. కావున మీరు ఈ వీడియోకు లైక్ కొట్టి మరికొంతమందికి చేరవేసే బాధ్యత మీ పైన ఉంది. అప్పుడు నేను కష్టపడి చేసిన ఈ వీడియోకు కొంచెం ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నా. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే కాశీలో అత్యంత పవిత్రమైన మణికర్ణిక ఘాట్ ఉంది. ఈ ఘాట్ లో నిత్యం కొన్ని వందల శవాలు కాలుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ శ్మశానంలో ప్రతినిత్యం వందల శవాలు కాలుతూనే ఉన్నాయి. చాలా మంది చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళు, రోగంతో ఉన్న వాళ్ళు, ఈ కాశీఖాన్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఈ కాశీలో చనిపోవాలని వస్తూ ఉంటారు. ఇక్కడికి పంపిస్తున్న శవాలు మరియు వేసి చూస్తున్న శవాలు అన్ని ముక్తి కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. చాలా మందికి ఈ కాశీలో చనిపోవాలని ఎప్పుడు అనుకుంటారు. అక్కడికి వచ్చే వారిని అక్కడ ఉన్న సిబ్బంది చాలా దయతో దగ్గరకు తీసుకుంటారు మరియు మనల్ని చక్కగా ఆదరిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న శవాలను చూసి చూసి వాళ్ళకు వైరాగ్యం వచ్చేసి ఉంటుంది. అందుకే వాళ్ళ దగ్గర గర్వం కానీ ఈగో కానీ ఇటువంటివి ఉండవు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన పూర్తి తీసుకొని
వెళ్లి ఆ కాశీ గంగా నదిలో కలుపుతారు. ఇలా చేయడంతో మనకే కాదు మన పూర్వీకులకు కూడా అందరికీ ముక్తి లభిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ గంగా నది సమీపంలో కాశీ మహత్యం చాలా అద్భుతంగా అతి మధురంగా వర్ణింపజేశారు. అసలు ఇక్కడ మనం చనిపోతే లేదా మనకు ఇక్కడ అంత్యక్రియలు జరిగితే ఇది ఇక్కడతో ముగింపు కాదు, ఒక అంతులేని అనంతమైన ప్రయాణానికి ప్రారంభంగా చెప్పవచ్చు. కానీ గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే లేదా ఆ శంకర్ను మెప్పియడం వల్లనో ఇలాంటి కొన్ని లక్షల పుణ్యాలు కలుపుకుంటే నీకు ఆ కాశీలో చావు లభిస్తుంది. అలానే కాశీలో చనిపోతే మోక్షం వస్తుందా అని అడుగుతారు. మోక్షం ఎక్కడైనా వస్తుంది. మనం ఎప్పటి వరకు అయితే మన ధర్మ మార్గంలో ఉంటామో అప్పటి వరకు. ఇంతటి గొప్ప చరిత్రకు ఎదురు ప్రశ్నలు వేసే బదులు ఆచరించి ఆ శంకరుడు లీనం అవ్వడం ఎంతో గొప్పది కదా. ఆ పరమశివుణ్ణి కరుణామయుడు అని చెప్తారు. తన పుట్టిల్లు కాశీనగరంలో ఆత్మ భైరవ యాతన పొందిన ఎటువంటి దేశం లేకుండా ఎలాంటి పుణ్య మరియు ఎలాంటి పాప ఆత్మలు అయినా ఒట్టి చేతులతో అసలు వెనక్కి పంపించాడు ఆ కరుణామయుడు. వాళ్ళు ఖచ్చితంగా మోక్షం ఇస్తాడు. ఆ కాశీ విశ్వేశ్వరుడు తన తారక మంత్రంతో ప్రతి ఆత్మకు ముక్తి లభిస్తుంది. అందుకే ఆ పరమేశ్వరుడు ముక్తి ప్రదాత అయ్యాడు. అసలు అందుకే అంటారు ఆయన జగత్పిత అని. మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్లారా? అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అక్కడి శ్మశానంలో అక్కడి శవాలు చూసినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసావు కదా, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ పరమశివుడు ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నా. ఓ నమ పార్వతీపతయే హర హర మహాదేవ.